జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో మన ముందుకి రాబోతున్న వేణు వాళ్ళ వీధిలో వినాయకుడిని పెట్టాడు. దండం పెట్టుకుందామని వెళ్తే డబ్బుల్ని పిండేస్తున్నాడు. అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎవ్వరికి ఇబ్బంది ఉండొద్దు, ప్రాబ్లం ఉండొద్దు అని మన గల్లీలోనే మంచి వినాయకుని పెట్టినాం. అందరు చక్కగా రారి, దర్శనం చేసుకోరి. చందా నచ్చిన చందా అయిపోయి మాకు నచ్చిన చందా. ఎవరన్నా తక్కువ చందా అయిపించారనుకో బిడ్డ, పైన సీసీ కెమెరాలు పెట్టినా ఒక్కొక్కటి చెక్ చేసి ఇంటికి వచ్చి మరీ కొడతా బిడ్డ. ఎవరైనా తక్కువ చందా వేస్తే రావారా పైన రా. స్వామి వినాయక, ఆ ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాంలోని మా టీం ఓడిపోయినా పర్వాలేదు, మేమేం పెద్ద బాధపడం. కానీ పాపం ఆ మిగతా 5 టీముల మట్టికి నువ్వు ఏమన్నా చెయ్యి, ఎలా అయినా చెయ్యి, కంపల్సరిగా ఓడిపోవాలి స్వామి. ఏమరా చిన్నప్పటి నుంచి రాసుకున్న కోరికలని ఇప్పుడే అడుగుతున్నావా? లేదు సార్. అలాగే సార్. స్వామి ఇదిగో నీకు ఇస్తాను 11 రూపాయలు ఇక్కడ ఏంటది చందా సార్? 11 రూపాయలు. మాకు నచ్చిన చంద ఏమని చెప్పినా, నీ చేతికి వచ్చింది కాదు. అసలు ఏమనుకుంటున్నా నాటకాలు చేస్తున్నా. అర్బే ఏంటి సార్ కాలర్ పట్టుకుంటారు? కాలర్ కాదు, కాలు పట్టుకోవాలి నారా. చల్ 111. 111 చందాకు డిమాండ్ ఏంటండి? డిమాండ్ చేయకపోతే నువ్వు ఇచ్చిన 11 ఎంత సల్మాన్ చేస్తా. అర్బే సన్మాన్ చేస్తారా? 111. అయినా ఏంటి సార్ హుండీలో డబ్బులు లేననుకో డిమాండ్? నా ఇష్టం రా బాయ్, ఇది నా గణపతి. నువ్వేమరా చెప్పేది? ఏంటి సార్ బెదిరిస్తున్నారా? ఏమ్రా బెదిరించుడు కాదురా, ఆఫర్ ఇస్తున్నా. ఓపెన్ ఆఫర్. సారీ భయ, ఓపెన్ ఆఫర్. 51 అడిగిన కదా, 500 ఒకటి దర్శనం ఇచ్చాలన్నాడు. ఎప్పుడు చెప్పుకుంటావు చెప్పు. ఏంటి సార్ అరుస్తున్నారు? మాకు కూడా పెద్ద గ్యాంగ్ ఉంది, మేము చూపిస్తాం. చూసుకుందాం పన్నాడు. నాడు బాగా ఆడుకున్నాడు. आज बकरीद का दिन मेरा पूरा గొర్రెలన్నీ అమ్ముడుపోయినాయి. ఇప్పుడు నేను హ్యాపీగా నా ఇంటికి పోయి ఖుషి ఖుషిగా ఫ్యామిలీతో బక్రీద్ పండుగ చేసుకుంటాయి. అరే ఇదేదో నా గొర్రె వాయిస్. అరే మళ్ళీ వచ్చామైంది. అబ్బా ఇప్పటికి నిన్ను 3 సార్లు అమ్మినా. నువ్వు ఇట్లా రిటర్న్ వచ్చినావు అనుకో, కస్టమర్లందరూ నా గురించి ఏమనుకుంటారు? చల్ దరిద్రుడా, కొంచెం నీకు మానవత్వం ఉందా? ఎవడైనా గొర్రెల్ని మనుషులకు అమ్ముతాడు, కానీ వీడి గొర్రెను ఓ బర్రెకి అమ్మాడు. ఆడి పేరేంటో చెప్పు. అదుర్సు రఘు. నన్ను కొనుక్కోనాక ఎంత టార్చర్ పెట్టాడు తెలుసా? అరే అవు అడికి ఎట్లా తప్పించుకొని వచ్చినావు? ఈటీ వల్ల. ఈటీ వల్ల గదెట్లా? నన్ను వాడు టార్చర్ పెడుతున్న టైంలో ఈటీవీలో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో వస్తుంది. రఘు నువ్వు చేసిన కామెడీ స్కిట్ వస్తుంది చూడు అన్న. రఘు ఆడి కామెడీ ఆడు చూసుకున్నాడు, కలిసి కింద పడిపోయాడు. ఇదే మంచి టైం కదా, నేను పారిపోయా. వస్తున్నాడు పారిపో. అరే 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 Jingle bell, jingle bell, jingle on the way. My dear ladies and gentlemen, Merry Christmas to everybody. This is your Santa Claus. I'm Santa Claus. Hey, my dear child. Hey, నువ్వెవరు? I'm Santa Claus. I'm second class, rule number 27. I'm Santa Claus, Christmas Tata. I'm here to give you many gifts, my dear child. Kiss Tata? Not kiss Tata. Christmas Tata. Oh, Gifts ఇచ్చే తాత. Yeah. గిఫ్ట్ తాత. ఏంటి చైల్డ్? ఆ క్యాప్ ఇస్తావా? ఈ క్యాప్ తప్ప ఏదన్నా అడుగు ఇస్తాను. ఏదడిగినా? ఏదడిగినా ఇస్తా. ఏదడిగి ఇస్తావా? ఎనీథింగ్ మై డియర్ చైల్డ్. ఏదడిగి ఇస్తావా? Anything my child, ask me. అయితే చాక్లెట్. Chocolate. That's so simple. Just see 1, 2, 3 abracadabra.
కానీ ఇదొద్దు, నాకు పెద్దలు వాడే చాక్లెట్ కావాలి. Child! పెద్ద బాల్ చాక్లెట్. Oh, you mean bar one? యా. Okay, I'm gonna give you. See, I have an empty bag which has nothing. Now put the chocolate in this. ఇవ్వను. నీకు పెద్దది కావాలా వద్దా? కావాలి. మరి ఇందులో పెట్టు. Okay, say abracadabra, abracadabra. అబ్రదబ్రా అబ్రదబ్రా. Focus, focus. ఫోకస్ ఫోకస్. Now take it out. bar one chocolate. You got bar one. థ్యాంక్ యూ తాత. ఐ లవ్ యూ. ఏంట్రా ఐ లవ్ యూ. చాక్లెట్ అంత లేవు, నీకు నేను కావాలా? తాత What happened? నాకు ఇంకొకటి ఇవ్వ. ఆ చాక్లెట్ అప్పుడే తినేసావా? నేనేం చేసింది నీకెందుకు తాత? తిడదామంటే పెద్దడు అయిపోయావు. ఏదోటి. You want one more surprise, that's it. Okay, I have a matchstick here. Watch this carefully. And see, ladies and gentlemen. రోజా పువ్వు. Yeah! రోజ్ 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 రోజా పువ్వు. Yes! పువ్వు. ఎందుకు? లవ్వు. కొవ్వా? కొవ్వు కాదు, లవ్వే. రియలీ? ఆహా. నాకేనా? ఇదే కరెక్ట్. ఛీ, నీకు స్పందించే హృదయమే లేదు. తాత ఏమైంది? ఇది వర్కౌట్ అవ్వలే, నువ్వే పెట్టుకో చెవిలో. నాకు ఇంకోటి ఇవ్వ. My dear child, ప్రతి child కి only 3 gifts మాత్రమే. నాలుగోది ఎవడు అడిగాడు నిన్ను? మూడోది ఇవ్వు. Third one, what should I give? All right, I have a empty hand here, nothing here. See, 1, 2, 3, 4, and say abracadabra. అబ్రదబ్రా. Focus, focus. ఫోకస్ ఫోకస్. Tap it. Tap it. Out. It's hurting. And see, 1, 2, 3. I got a ring. రింగ్. Ringer, ringer. రింగ 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 రింగ. వావ్, ఐ లవ్ యూ. గోల్డ్ రింగ్. సూపర్ సూపర్. లవ్ యూ టూ మై డియర్ బ్రో. అనసూయ, నేను రఘుని కాదు వేణు. రఘు అయినా వేణు అయినా అంత నాకు బ్రదర్సే. నువ్వు అనసూయ కాదు, అసూయ. తాతయ్య, ఏమిచ్చినా వర్కౌట్ అవ్వట్లేదు, నువ్వే పో. ఛీ. Oh my dear Jesus Christ. What's happening here? ఈ రోజుల్లో ఎవరు ఫెస్టివల్లా చేసుకోవట్లేదు. వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటున్నారు, వాళ్ళ అవసరాల కోసం చేసుకుంటున్నారు. సై బోలా శాంతాబాయ్, ఆజ్కల్ పండగలన్నీ స్వార్థంగా నిస్వార్థంగా లేవు. నిజాయితీ భక్తి కరువైపోయినాయి, అంతా కమర్షియల్ అయిపోయినారు. అవు శాంతాబాయ్, ఏ కమర్షియాలిటీ లేకుండా నిజాయితీగా భక్తిగా నిజమైన పండగని చేసుకునే పండగ ఏమీ లేదా? అరే ఎందుకు లేదు సలీం బాయ్, ఆ పండుగ ఉంది, కానీ ఆ పండుగని పండుగ ఎవరు చేసుకోవట్లేదు, హాలిడే లెక్క చేసుకుంటున్నారు. అదొక్క పండుగే, నీది నాది అనే భేదం లేకుండా మనది అని చేసుకునే పండుగ. భారతదేశం అంతా గర్వంగా చెప్పుకొని ఇది మన పండుగ అని ప్రపంచ వ్యాప్తిగా చాటించే ఒక పండుగ మనకుంది. అందరు గారి చెప్పండి, బలో భారత్ మాతాకి. రీసెంట్గా మొన్న జరిగిన దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లోని చనిపోయిన వాళ్ళందరి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఇండియాలో ఇలాంటి వైలెన్స్ ఇంక ఉండకూడదు, మనందరం హ్యాపీగా జాలీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి కోసం ఒక స్మాల్ రెడీ రెడీ అండ్ నౌ చెక్ దిస్ అవుట్. Indians, Indians, Indians.
ఎనీవేస్ నమస్కారం, ఆదాబ్, హలో, హాయ్. సూపర్ సూపర్. మరి మన జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. ఫెస్టివల్స్ గురించి మనం యాక్చువల్గా ఈరోజు అనుకున్నాం. దాంట్లో నుంచి కూడా ఒక మెసేజ్ తీసుకొచ్చి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ అందరూ కలిసి హ్యాపీగా చేసుకునే ఒకే పండుగ చాలా చక్కగా ఫినిషింగ్ ఇచ్చారు. ఈరోజు మ్యాజిక్ చాలా బాగా చేశారు. నిజంగా చాలా సూపర్గా ఉంది. బాగా చేసావు మేడం. Thank you. అంటే ఎవరి మతాన్ని ఎవరి దేవుణ్ణి మాటలు జెన్యూన్ గా భక్తిగా ఆరాధించుకుంటే ఇంకో మతం మీద ద్వేషం ఉండదు. ఆ పిల్లోడి క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీగా చేసావు. ఎలా అవుతున్నాడు? మంచి మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్, కామెడీ మంచి ఇది ఇచ్చావు. చాలా బాగుంది మేడం.